అంటే అప్పుడప్పుడు తగ్గాల రేవంత్ రెడ్డి ఎక్కడ నెగ్గాలనో కాదు ఎక్కడ తగ్గాలనో తెలియాలి కొట్టాలి కదా ఎక్కడ నెగ్గాలనో కాదు ఎక్కడ తగ్గాలనో తెలుసుకుంటే మళ్ళా 3 రంగుల జెండా పాటకి ఇల్లే డాన్స్ చేస్తారు నువ్వు ఆ పాట రాపించుకొని వేస్ట్ అవుతుంది తెలంగాణ పులి బిడ్డ ఇంకా తర్వాత ఏముంటుంది ఎవరికి భయపడడా నిన్ను మరవబోదు ఈ గడ్డ నిన్ను మరవబోతుంది నిన్ను మర్చిపోతుంది 6 నెలలకే తెలంగాణ పులి బిడ్డని ఈ గడ్డ మర్చిపోతుంటుంది ఈ పులి బిడ్డ నిజంగా నువ్వు పులి అయితే భయపడొద్దు సిటీ లైబ్రరీకి రావాలి పులి అయితే అవునా నువ్వు నిజంగా పులి అయితే సిటీ లైబ్రరీకి రావాలి చర్చలు జరిపాయి నేను చర్చలు జరిపి ఇది కాదు ఇట్లా సింపుల్ నేను ఇంకా ఇంతకు ముందు ఏమనుకున్నా లీగల్ ప్రాబ్లం అయితే ఏమో మార్చద్దేమో అనుకున్నా నీ గురువే అంటున్నా నువ్వు టీడీపీలో పనిచేసినావు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసినావు ఆయన ఆంధ్రప్రదేశ్లో టైం ఇచ్చిండు కదా అంత సింపుల్గా ఇచ్చేసినప్పుడు వాళ్ళు ప్రొద్దున అడిగితే ఈవినింగ్ ఇచ్చిండట నువ్వు నెల రోజుల నుంచి అడిగినా ఇస్తలేవంటే ఇదే మంకుపట్టు తెలుసా ఎత్తుకుంటే సంఖకు రావు దించితే తోవనాడు నీకు ఎవరు చెప్పాలి అసలు అంటే కనీసం కామన్ సెన్స్ ఇన్ని లక్షల మంది వ్యతిరేకత అవుతారు రేపటి రోజున ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరగరు ఎమ్మెల్సీలలో తిరగరు సరే సర్పంచ్ వాళ్ళకి ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లు ఓడిపోయినా ఫీల్ కాడు ఎంపీటీసీ ఎలక్షన్లు పోయినా ఫీల్ కాడు జడ్పీటీసీ పోయినా ఫీల్ కాడు కార్పొరేషన్ పోయినా ఫీల్ కాడు ఎందుకంటే ఎంపీలో 8 సీట్లు పోయినా ఫీల్ కాలే ఆయన కావాల్సింది ఆయన సీఎం చేరు ఒక్క చేరు ఉంటే ఇక ఉన్నదంతా తురుకోవచ్చు కొండల రెడ్డి తిరుపతి రెడ్డి బ్రదర్స్ ఉన్నారు కదా రాహుల్ గాంధీ